ఇక్కడ కూర్చున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు వృద్ధులు కోరుట్లం పట్టణం ఆనందనగర్లో నివాసం ఉంటున్న కుమారుడి ఇంటి ముందు తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు బైఠాయించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం గంగాధరి సుబ్బయ్య లక్ష్మి దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దంపతులిద్దరూ అదే కాలనీలో ఉంటున్న కుమార్తె వద్ద చాలా రోజులుగా నివాసం ఉంటున్నారు. కుమారుడు ఇల్లు కట్టుకోవడానికి తమ వద్ద ఉన్న 12 లక్షలు ఇవ్వకపోవడంతో తమ సంరక్షణ పట్టించుకోవడం లేదని స్థానిక పెద్ద మనుషులను దంపతులు గతంలో ఆశ్రయించారు. దాంతో నగదు తిరిగి ఇవ్వడంతో పాటు వారి సంరక్షణ నిమిత్తం నెలకు 2,000 చెల్లించాలని కుమారుడికి పెద్ద మనుషులు సూచించారు. అయినా కుమారుడిలో మార్పు రాలేదని గత డిసెంబర్లో ఆర్డీఓను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఆర్డీఓ నగదు విషయాన్ని బంధువుల సమక్షంలో పరిష్కరించుకోవాలని, తల్లిదండ్రుల సంరక్షణకు నెలకు 3,000 చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయినా కుమారుడు పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని మంగళవారం ఉదయం అతడి ఇంటి ముందు బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కుమారుడు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు నిరీక్షించిన దంపతులు ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలో చూడాలని కోరారు.